హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రో తెలుగు ఛానల్. ఈ ఛానల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వీడియోస్ తెలుగులో అప్లోడ్ చేయబడతాయి. సో ఈ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా వెరీ ఈజీలీ అండ్ క్లియర్లీ అండర్స్టాండ్ అయ్యే విధంగా డిస్కస్ చేయబడతాయి. ప్రజెంట్ ఇన్ దిస్ వీడియో సిరీస్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో అప్లోడ్ చేయబడతాయి. ఫస్ట్ ఇన్ దిస్ వీడియోలో ఇంట్రడక్షన్ ఆఫ్ ద డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని ఎందుకు చదవాలి, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ నుంచి డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి ఎందుకు మూవ్ అవుతున్నాం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనలాగ్ సిగ్నల్ని చూసినట్టయితే అనలాగ్ సిగ్నల్ ఈ రియల్ టైం వరల్డ్లో ఉన్న సిగ్నల్స్ అన్నీ కూడా అనలాగ్ సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ మాట్లాడే మాటలు, దట్ ఈస్ హ్యూమన్ వాయిస్, హ్యూమన్ తన కళ్ళ ద్వారా చూసే ఇమేజెస్, వీడియోస్, అవన్నీ కూడా అనలాగ్ సిగ్నల్స్. సో ఈ అనలాగ్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేయడానికి మనకి అనలాగ్ సర్క్యూట్స్ని వాడుతాం. సో అనలాగ్ సిగ్నల్ని ప్రాసెస్ చేయడానికి అనలాగ్ సర్క్యూట్ వాడినప్పుడు మళ్ళీ మనకి అవుట్పుట్ అనలాగ్ సిగ్నలే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ అనలాగ్ సిగ్నల్ హ్యూమన్ నుంచి వచ్చింది, అంటే హ్యూమన్ మాట్లాడిన వాయిస్. సో తను ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అనలాగ్ సిగ్నల్ వచ్చింది, అంటే అగైన్ వాయిసే వచ్చింది. ఇది హ్యూమన్కి అర్థమవుతుంది, అంటే అనలాగ్ సిగ్నల్ హ్యూమన్ నుంచి వచ్చింది, ఆ సిగ్నల్ మళ్ళీ హ్యూమన్ ఈజీలీ అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడ మనం ఈ అనలాగ్ సిగ్నల్ వాయిస్, ఈ అనలాగ్ వాయిస్ అనే దాన్ని ప్రాసెస్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ యాంప్లిఫై చేయడానికి నేను ఒక యాంప్లిఫైర్ సర్క్యూట్ అనేది వాడుతున్నాను. అంటే ఈ యాంప్లిఫైర్ సర్క్యూట్ అనేది ఒక అనలాగ్ సర్క్యూట్. సో యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, ఈ వాయిస్ సిగ్నల్ని యాంప్లిట్యూడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, సో యాంప్లిఫైర్ని సర్క్యూటు ఈ వాయిస్ని యాంప్లిట్యూడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ అనలాగ్ సిగ్నల్ చూసినట్టయితే గ్రాఫికల్గా మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది టైంతో పాటు దీని వాల్యూ అనేది వేరే అవుతుంది. ఇది అట్ ఈచ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ది టైం మనకు ఒక యాంప్లిట్యూడ్ వాల్యూ అనేది డిఫైన్ అవుతుంది. సో అట్ ఈచ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ది టైం ఒక యాంప్లిట్యూడ్ వాల్యూ అనేది అనలాగ్ సిగ్నల్కి డిఫైన్ అవుతుంది. సో ఈ విధంగా ఈ అనలాగ్ సిగ్నల్ని అనలాగ్ సర్క్యూట్ ద్వారా మనం ప్రాసెస్ చేసి ఆ సిగ్నల్ యొక్క పారామీటర్స్ని మనం ప్రాసెస్ చేయొచ్చు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ వాయిస్ అనేది అనలాగ్ సిగ్నల్. ఈ వాయిస్ యొక్క యాంప్లిట్యూడ్ని ఇంక్రీజ్ చేయడానికి మనం యాంప్లిఫైయర్ అనే అనలాగ్ సర్క్యూట్ వాడాం. అలాగే ఇఫ్ మనం వాయిస్ అనే అనలాగ్ సిగ్నల్ని తన యాంప్లిట్యూడ్ని డిక్రీజ్ చేయడానికి ఇంకొక అనలాగ్ సర్క్యూట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎటెన్యూటర్ అనే ఒక అనలాగ్ సర్క్యూట్ని వాడాం. సో అదేం చేస్తుంది, వాయిస్ యొక్క యాంప్లిట్యూడ్ని డిక్రీజ్ చేస్తుంది. సపోజ్ అదేవిధంగా నా దగ్గర 2 అనలాగ్ సిగ్నల్స్ ఉన్నాయనుకుందాం. ఆ 2 అనలాగ్ సిగ్నల్స్ని యాడ్ చేయడానికి నాకు వేరొక అనలాగ్ సర్క్యూట్ అనేది కావాలి. అదేంటంటే యాడర్ అని కానీ, లేదంటే సమ్మర్. సపోజ్ నా దగ్గర ఉన్న 2 అనలాగ్ సిగ్నల్స్ని డిఫరెన్స్ చేయడం కోసం నేను సబ్ట్రాక్టర్ అనే ఇంకొక అనలాగ్ సర్క్యూట్ అనేది డిజైన్ చేయాలి. సో ఇక్కడ మనం గమనించినట్టయితే డిఫరెంట్ ఫంక్షన్స్ ఆన్ ద అనలాగ్ సిగ్నల్, అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఆన్ ద అనలాగ్ సిగ్నల్స్ని అచీవ్ చేయడం కోసం మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనలాగ్ సర్క్యూట్స్ని డిజైన్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద analog circuits. What is that? Different circuits for different functionalities. దానివల్ల ఏమవుతుంది, కాంపోనెంట్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అనలాగ్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేసినప్పుడు ఇఫ్ ఏదైనా నాయిస్ యాడ్ అయింది అనుకుందాం, దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నాయిస్ యాడ్ అయింది అనుకుందాం, ఆ నాయిస్ కూడా ఈ అనలాగ్ సర్క్యూట్స్ ద్వారా
ఆ పారామీటర్ చేంజ్ అయ్యి మనకి అనలాగ్ అవుట్పుట్ సిగ్నల్ మీద అచీవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఆన్ ది అనలాగ్ సర్క్యూట్, దట్ ఈస్ నాయిస్. సో ఈ పారామీటర్స్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి మూవ్ అవుతున్నాం. ఓకే, డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఏంటంటే డిజిటల్ సర్క్యూట్స్లో మనకి ఏంటంటే మెయిన్లీ డిజిటల్ సర్క్యూట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ చిప్, సింగిల్ డిజిటల్ సింగిల్ డిజిటల్ సర్క్యూట్స్ని యూజ్ చేసి మనం మెనీ ఫంక్షనాలిటీస్ని అనేవి అచీవ్ చేయొచ్చు. సపోజ్ సింగిల్ డిజిటల్ సర్క్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మైక్రో కంట్రోలర్ ఉందండి. మైక్రో కంట్రోలర్ నా దగ్గర ఒక మైక్రో కంట్రోలర్ ఉంది, అదొక డిజిటల్ సర్క్యూట్. సో ఈ డిజిటల్ సర్క్యూట్స్కి నేను డిజిటల్ సిగ్నల్ ఇన్పుట్ ఇచ్చాను. సో డిజిటల్ సిగ్నల్ ఇన్పుట్ ఇచ్చి నేను ఒక చిన్న కోడ్ రాసి ఆ డిజిటల్ సిగ్నల్ ఇన్పుట్ యొక్క పారామీటర్స్ని చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేసి నేను మళ్ళీ డిజిటల్ సిగ్నల్ అవుట్పుట్ని పొందొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర డిజిటల్ సిగ్నల్ అనేది జీరోస్ అండ్ వన్స్ ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా జీరోస్ అండ్ వన్స్ ఫామ్లో వస్తుంది. నా దగ్గర ఒక డిజిటల్ సిగ్నల్ ఉంది, దాన్ని నేను ఒక యాంప్లిఫై చేయాలనుకున్నప్పుడు ఒక యాంప్లిఫైర్ కోడ్ రాస్తే సో ఆ డిజిటల్ ఇన్పుట్ అనేది యాంప్లిఫై అయ్యి మళ్ళీ మనకి ఆ యాంప్లిఫైడ్ సిగ్నల్ అనేది డిజిటల్ ఫామ్లో అవుట్పుట్లో వస్తుంది. ఓకే, బట్ ఈ డిజిటల్ సిగ్నల్ని డైరెక్ట్గా హ్యూమన్ అండర్స్టాండ్ చేసుకోలేడు. సో మనకి ఇక్కడ ఏం కావాలంటే డిజిటల్ సిగ్నల్ని అనలాగ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయడానికి డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ కావాలి. డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ సర్క్యూట్ యూజ్ చేసి మనం డిజిటల్ సిగ్నల్ని అనలాగ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తాం, అనలాగ్ సిగ్నల్. సో అగైన్ ఇక్కడ కూడా డైరెక్ట్గా మనం డిజిటల్ సిగ్నల్ అనలాగ్ సిగ్నల్ నుంచి రాదు. సో దానికోసం మనం ఏం చేస్తాం, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అనే సర్క్యూట్స్ని వాడి అనలాగ్ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తాం. సో మనం ఏం చేస్తాం, ప్రీవియస్గా అనలాగ్ సిగ్నల్ని ప్రాసెస్ చేయడానికి డిఫరెంట్ ఫంక్షన్స్ కోసం డిఫరెంట్ సర్క్యూట్స్ని డిజైన్ చేసాం. బట్ ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్లో ఏం చేస్తున్నామంటే మనం అనలాగ్ సిగ్నల్స్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ని అచీవ్ చేయడానికి సింపుల్గా ఒక సింగిల్ చిప్ అనేది అంటే సింగిల్ డిజిటల్ సర్క్యూట్ అనేది డిజైన్ చేసుకున్నాం. సింగిల్ డిజిటల్ సర్క్యూట్ని డిజైన్ చేసుకుని ఒక సింపుల్ కోడ్ ద్వారా మనకు కావాల్సిన డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని అనేవి అచీవ్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ ఏంటి అవుతుంది, సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది తగ్గిపోయింది. సిమిలర్గా మన ప్రీవియస్గా అనలాగ్ సర్క్యూట్స్లో చూసినట్టు అనలాగ్ సర్క్యూట్లో ఏమవుతుంది, నాయిస్ అనేది యాక్చువల్ సిగ్నల్తో పాటు అవుట్పుట్లో ప్రజెంట్ ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే మనం అనలాగ్ సిగ్నల్ని అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ద్వారా కన్వర్ట్ చేసినప్పుడు ఓన్లీ డిజిటల్ ఇన్పుట్ అనేది వస్తుంది. సో అక్కడ ఏంటంటే నాయిస్ అనేది ఎలిమినేట్ చేయగలుగుతాం. మళ్ళీ డిజిటల్ సిగ్నల్ని ప్రాసెస్ చేసినప్పుడు ఎలాంటి నాయిస్ కూడా ప్రాసెస్ అవ్వదు. సో అవుట్పుట్లో అనేది మనకి వెరీ లెస్ ఆర్ ఎలిమినేటెడ్ నాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం వేరే అడ్వాంటేజ్ ఏంటంటే నాయిస్ అనేది వెరీ లో ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే అనలాగ్ సర్క్యూట్స్లో మనం లార్జ్ లెవెల్స్ ఆఫ్ వోల్టేజ్ అని వాడాలి. లైక్ 15 volts అని 24 volts అని డిఫరెంట్ డీసీ వోల్టేజ్ అని వాడాలి ఆ సిగ్నల్స్ ప్రాసెస్ చేయడం కోసం. బట్ ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్లో ఫిక్స్డ్ లెవెల్స్ ఆఫ్ వోల్టేజెస్ ఉంటాయి, లైక్ వెరీ లో వోల్టేజెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న సర్క్యూట్స్ అన్ని డిజిటల్ సర్క్యూట్స్ కూడా తక్కువ పవర్తో రన్ అవుతాయి. సో మనకి పవర్ డిసిపేషన్ అనేది కంపారిటివ్లీ అనలాగ్ సిగ్నల్స్తో పోల్చుకుంటే డిజిటల్ సర్క్యూట్స్లో చాలా తక్కువ ఉంటుంది. పవర్ డిసిపేషన్ అనేది వెరీ లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిజిటల్ సర్క్యూట్స్. సో దానికోసం అని చెప్పేసి మనం అనలాగ్ సర్క్యూట్స్ నుంచి డిజిటల్ సర్క్యూట్స్కి మూవ్ అయ్యాం. డిజిటల్ సర్క్యూట్స్లో మనం మెయిన్లీ సిలబస్ ఏం ఉంటుందంటే సిలబస్ చూసినట్టయితే ఫస్ట్
నెంబర్ సిస్టమ్స్ చదవాలి. నెంబర్ సిస్టమ్స్లో మనకి ఏంటంటే లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్, బైనరీ ఉంటుంది, డెసిమల్ ఉంటుంది, ఆక్టల్ ఉంటుంది, హెక్సాడెసిమల్స్ ఉంటాయి. అవన్నీ నెంబర్ సిస్టమ్స్లో చదువుతాం. తర్వాత బూలియన్ ఆల్జిబ్రా. బూలియన్ ఆల్జిబ్రా మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే డిజిటల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, డిజిటల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా మినిమైజ్ చేయడం కోసం మనకు బూలియన్ ఆల్జిబ్రా యూజ్ అవుతుంది. సో థర్డ్ టాపిక్ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, లాజిక్ ఎక్స్ప్రెషన్స్ని మినిమైజేషన్ చేయడం చదువుతాం. మినిమైజేషన్ మన బూలియన్ ఆల్జిబ్రా ద్వారా చేయొచ్చు. బూలియన్ ఆల్జిబ్రా ద్వారా మినిమైజేషన్ ఉంటుంది. తర్వాత కే మ్యాప్స్ ఉంటాయి, కే మ్యాప్స్ ద్వారా కూడా మనం మినిమైజ్ చేయొచ్చు. ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి లాజిక్ గేట్స్ చదవాలి. లాజిక్ గేట్స్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట డిజిటల్ సర్క్యూట్స్ని చదవడం కోసం. సో లాజిక్ గేట్స్ మనకు క్లియర్గా బాగా నీట్గా అర్థమైతే నెక్స్ట్ డిజిటల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. లాజిక్ గేట్స్ మనకి AND గేట్, OR గేట్, NOT గేట్, NAND గేట్ ఉంటుంది, NOR గేట్ ఉంటుంది, డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తర్వాత డేటా రిప్రజెంటేషన్. డేటా రిప్రజెంటేషన్స్లో ఏం కాన్సెప్ట్స్ ఉంటాయంటే లైక్ BCD కోడ్స్ అంటే ఏంటి, XS3 కోడ్స్ అంటే ఏంటి, గ్రే కోడ్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం డేటా రిప్రజెంటేషన్లో చూడవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ కాన్సెప్ట్ ఏంటంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ ఇందులో మనకి ఏంటంటే హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, డిఫరెంట్ మల్టీప్లెక్సెస్, డిమల్టీప్లెక్సెస్ ఇవన్నీ కూడా కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్లో వస్తాయి. దెన్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లో మనకి ఫ్లిప్ ఫ్లాప్స్, ల్యాచెస్, కౌంటర్స్ అవన్నీ కూడా సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లో వస్తాయి. దెన్ ఎయిత్లో ADCs అండ్ DACs. మనం ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేసాం. అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేయడానికి, డిజిటల్ టు అనలాగ్ కన్వర్ట్ చేయడానికి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ కావాలి, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ కావాలి. అవన్నీ కూడా ఈ చాప్టర్లో చదువుతాం. దెన్ నైన్త్ టాపిక్ వచ్చేసి మెమరీస్ ఇవి కూడా డిజిటల్ సర్క్యూట్స్లోకి వస్తాయి. సో ఇవి కూడా మనం చదవచ్చు. మెమరీస్లో రోమ్ అంటే ఏంటి, రోమ్ ఏంటి, డైనమిక్ ర్యామ్, డిఫరెంట్ మెమరీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం మెమరీస్లో చదవచ్చు. దెన్ తర్వాత లాజిక్ ఫ్యామిలీస్లో RTL, DTL, TTL డిఫరెంట్ లాజిక్ ఫ్యామిలీస్. అసలు బేసిక్ లాజిక్ గేట్స్ మనం ఏ విధంగా అచీవ్ చేసాం అవన్నీ కూడా లాజిక్ ఫ్యామిలీస్లో చదువుతాం. దెన్ లాజిక్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా కాన్సెప్ట్స్ మిగిలిపోయి ఉంటాయి డిజిటల్ సర్క్యూట్స్లో, అవన్నీ కూడా మిస్లీనియస్ కాన్సెప్ట్స్లోకి వస్తాయి. మిస్లీనియస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మెయిన్లీ 10 టాపిక్స్ ఉంటాయి. అది కాకుండా అదర్ దాన్ మిస్లీనియస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ సిలబస్ అంతా కూడా క్లియర్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఇవి వీడియోస్లో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ప్రతి వీడియో కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో ఛానల్ ఫాలో చేసి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అప్ టు నౌ అండ్ we will meet in next video. Up to then, take care. Bye bye.